సెప్టెంబర్ 20న భారతదేశ చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకుందాం. 1857 ఢిల్లీ స్వాధీనం. భారత తొలి స్వతంత్ర సమరంలో తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్లిన ఢిల్లీని ఈ రోజున బ్రిటిష్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇది తిరుగుబాటును బలహీనపరిచిన ఘట్టం. ఈ తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటుగా గుర్తిస్తారు. 1878 ది హిందూ పత్రిక ఆరంభం. చెన్నైలో ది హిందూ పత్రిక తొలిసారిగా వారపత్రికగా వెలువడింది. తరువాత ఇది జాతీయ స్థాయిలో అత్యంత ప్రభావవంతమైన పత్రికగా ఎదిగింది. 1932 గాంధీ ఉపవాసం. పూణేలోని ఎర్వాడ జైలులో తక్కువ వర్గాల వేరు ఎన్నికల విధానానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఉపవాసం మొదలుపెట్టారు. ఈ దీక్ష చివరికి పూణే ఒప్పందానికి దారితీసింది. 1933 ఎనీ బీసెంట్ మరణం. సామాజిక కార్యకర్త, థియోఫిజికల్ సొసైటీ నేత, హోమ్ రూల్ లీగ్ ద్వారా భారత స్వాతంత్ర్యానికి మద్దతు తెలిపిన ఎనీ బీసెంట్ 1933లో మరణించారు. 1856 నారాయణ గురు జననం. కేరళలో జన్మించిన నారాయణ గురు ఒరు జాతి, ఒరు మతం, ఒక దేవుడు అనే విధానంతో సమాజంలోని కుల వివక్షకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు. 1819 జోస్ కస్టోడియో ఫారియా మరణం. గోవా నుండి వచ్చిన శాస్త్రవేత్త, విప్లవకారుడు జోస్ ఫారియా ఈ రోజున మరణించారు. ఆయన్ను ఆధునిక హిప్నాటిజం స్థాపకుడిగా పరిగణిస్తారు. 1969 గుజరాత్ అల్లర్లు. అహ్మదాబాద్ నగరంలో హిందూ ముస్లిం అల్లర్లు ఈ రోజున తీవ్ర రూపం దాల్చాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద సామాజిక అల్లర్లలో ఒకటిగా నిలిచింది. 2005 మణిపూర్ ఉగ్రదాడి. మణిపూర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు సైనికులపై దాడి చేసి 4 జవాన్లను చనిపోవడానికి కారణమయ్యారు. ఈ సంఘటన వాయువ్య భారతదేశంలో ఉగ్రవాద సమస్య తీవ్రతను చూపించింది. 2008 భారత మత్స్యకారుల అరెస్ట్. సముద్ర సరిహద్దులు దాటిన కారణంగా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ 13 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. 2010 మధ్యప్రదేశ్ రైలు ప్రమాదం. శివపురి జిల్లాలో 2 రైళ్లు ఢీకొని 21 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది ఆ దశాబ్దంలో అత్యంత ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటి. 1388 ఫిరోజ్ షా తుగ్లక్ మరణం. ఢిల్లీ సుల్తాను ఫిరోజ్ షా తుగ్లక్ ఈ రోజున మరణించాడు. అతను అనేక కట్టడాలు, కాలువలు నిర్మించాడు. తుగ్లక్ వంశాన్ని బలపరిచిన రాజుల్లో ఇతడు ఒకడు. 1942 కంకాలత బరువా వీరమరణం. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కేవలం 17 ఏళ్ల వయసులోనే అస్సాం యువతి కంకాలత బరువా బ్రిటిష్ కాల్పుల్లో వీరమరణం పొందింది. ఈమెను వీరనారిగా గుర్తిస్తారు. ఇవండి సెప్టెంబర్ 20న భారత చరిత్రలో మరువరాని సంఘటనలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.